నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ఇటీవల సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గవాయిపై బూటుతో దాడి చేయటాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అతని లైసెన్సును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి బిఆర్ గవాయ్ గారి పైన బూటు విసిరి తమ ఉన్మాద చర్యలను ఈ దేశానికి, ప్రపంచానికి చూపిన సీనియర్ అడ్వకేటు రాకేష్ కిషోర్ గారి పైన తక్షణమే సుమోటోగా కేసు పెట్టి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడంతో పాటు ఈ కుట్రల వెనుక, ఈ దాడుల వెనుక ఎవరున్నారో బహిర్గతపరిచేలాగా అత్యున్నతమైనటువంటి ఒక స్వతంత్ర సంస్థ లేక సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అడ్వకేట్లు, సీనియర్ న్యాయవాదులు ఉన్నటువంటి వాళ్ళతో లేక మాజీ న్యాయమూర్తులతో ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి ఈ కుట్రను సభ్య సమాజం ముందు పెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు భవిష్యత్తులో ఎక్కడ ఎవరికి ఇలాగా ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా, ప్రధానంగా దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా ఉండకుండా చర్యలు చేపట్టాలని, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ అధినేత, మహాజన సోషలిస్ట్ పార్టీ అధినేత గౌరవశ్రీ మందాకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఈ ఒంగోలు కేంద్రంగా అంబేద్కర్ భవన్ నుంచి ఎంఆర్పీఎస్ వందల మంది కార్యకర్తలు నల్ల జెండాలతో, ఎంఆర్పీఎస్ జెండాలతో ఈరోజు నల్ల కండువాలు వేసుకొని మా యొక్క నిరసనను ర్యాలీ జరుపుకొని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా కూర్చోవడం జరిగింది. రకరకాల ధర్మాల పేరుతో, రకరకాల మతాల పేరుతో వాళ్ళ యొక్క ఆలోచనలను ఉగ్ర రూపంలో, అంటే వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి ఉగ్ర ఆలోచనలను బహిర్గతం చేసేలాగా ప్రధానంగా దళితుల పైన వాళ్ళు సందర్భానుసారిగా వారు ఉక్రోషాన్ని ఈ విధంగా వెళ్ళగడుతున్నారు. ఈ దేశంలో అత్యంత కీలకమైన స్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన ఆయన ఒక వ్యాఖ్య చేశారని చెప్పేసి ఆయన పైన బూటు విసరడం జరిగింది. అలాంటి వ్యాఖ్యలు ఆయన ఒక్కడే చేయలే. ఆయన చేసిన వ్యాఖ్య కూడా మీరు నెగిటివ్ కోణంలో చూడకండి. ఆయన తీర్పులు ఇచ్చేటప్పుడు, ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు గతంలో అనేక మంది న్యాయమూర్తులు ఏ రకమైన కామెంట్ చేస్తారో ఆ పరంపరలోనే కామెంట్ చేశారు తప్ప ఏ మతాన్నో, ఏ కులాన్నో కించపరిచి కాదన్న విషయాన్ని నిశ్చితంగా పరిశీలించాల్సిందిగా మీకు గుర్తు చేస్తూ, మరి గతంలో కన్యాకుమారి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇష్యూ పైన కావచ్చు, బాబ్రీ మసీద్ పైన కావచ్చు, రామ జన్మభూమి అయోధ్య పైన కావచ్చు, ఇలాంటి అనేక సందర్భాల్లో మరి వ్యాఖ్యలు చేసినప్పుడు న్యాయమూర్తులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, విఐపీలు కావచ్చు, మరి వాళ్ళపైన మీరు ఎందుకు